బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 98 సార్లు పేపర్ లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం దారుణమైన విషయమని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ, కాంగ్రెస్ లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు నెల రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ పరీక్షా విధానాల్లో జరుగుతున్న అవకతవకలను నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ చేస్తున్నామన్నారు. కరపత్రాల పంపిణీ, కార్నర్ మీటింగ్లు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లకు వెళ్లి విస్తృత స్థాయిలో యువత, నిరుద్యోగులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై జాగృతం చేసేలా పోరాటం చేస్తామన్నారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తాము యువతకు అన్ని విషయాలపై అవగాహన కల్పించి కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సీనియర్ నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, టెలిగ్రామ్ ఆపితే నీట్ పేపర్ లీక్ ఆగుతుందా అని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ కాదని, యువత వినాశనానికి దారితీసే విధంగా పాలన సాగిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు తాడి సూరిబాబు, బరే సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. విద్యార్థులారా మేల్కోండి, మీ దేశాన్ని మీరు కాపాడుకోండి. మా రాహుల్ గాంధీ గారు ఛాత్రం కా గూంజ్ అంటే యువగళం అనే పేరుతోటి రాజస్థాన్లో ఉన్నటువంటి కోటాలో ఒక బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించడం జరిగింది. యువకులు ఊవెత్తున ఎగిసిపడి ఆ ర్యాలీలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా రాహుల్ గాంధీ గారు దానిపైన అంటే విద్యార్థుల యొక్క లేదంటే ఈ దేశ యువత యొక్క కష్టాలను, నష్టాలను ఈ దేశవ్యాప్తంగా ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు మా పార్టీ తరఫున ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది, కార్యాచరణను. ఆ కార్యాచరణలో భాగంగా ముందుగా మేమందరము కూడా ప్రతి జిల్లాలోనూ కూడా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ దేశంలో పాలనలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యువకుల యొక్క లేదా విద్యార్థుల యొక్క సమస్యలపైన ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలియచేస్తూ మేము పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తరువాత ఈ విషయాన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, వీరందరికీ ఆయా ప్రదేశాలకి మా కార్యకర్తలు వెళ్ళి వారికి అవేర్నెస్ కల్పించి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని వాళ్ళకి తెలియపరుస్తాం. తర్వాత స్టెప్లో పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ అంటూ మేము దీనిపైన అంటే ఈ విషయంలో ఒక పాంప్లెట్ తయారు చేసి మేము పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అనంతరము కార్నర్ మీటింగ్స్ పెట్టి ఈ విషయాల్లో ప్రజలను అవేర్నెస్ చేయాలని ఒక ప్రణాళిక మా రాహుల్ గాంధీ గారు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా పెట్టారు. మరి నేను యూట్యూబ్లో ఎవడో పెట్టాను, నేను చూశాను. ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు భజనలో చిడతలు బాగా వాయిద్దాడని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ఆయన విద్యాశాఖ మంత్రి చేశారండి అని చెప్పాడు. నిజం కదా నాకైతే తెలియదు, కానీ ఆయన ఇంత ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయితే చిన్న రైలు యాక్సిడెంట్ జరిగితే పూర్వం రాజీనామా చేసేవారు. మరి 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని 98 సార్లు నేషనల్ లెవెల్లో పేపర్ లీక్ అయితే కనీసం స్పందించడు. ఆ పాపం వాళ్ళ కాక్రోచ్ పార్టీ జనాలందరూ కూడా విపరీతంగా రోడ్ల పడి వేలాది మంది అక్కడ ఉద్యమం చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారి విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలంటే ఆ కాక్రోచ్ పార్టీ కాక్రోచే కదా అని చెప్పి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కలిసి వాళ్ళ బొద్దింకల మంది కొట్టిస్తారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరు నోరెత్తి మాట్లాడలేకుండా ఉండేలా చేస్తారు. అంటే ఈ భారతదేశాన్ని ఒక డెమోక్రటిక్ కంట్రీ కాకుండా నిరంకుశమైనటువంటి పాలన ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా గారు సాగిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఎవరైతే కాక్రోచ్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు భారీ ఎత్తున యాజిటేషన్ చేశారో ఆ రోడ్లు మెదపకుండా వాళ్ళకి మరి కాక్రోచ్ మంది కొట్టేసేసి వాళ్ళెవరిని కూడా మాట్లాడిన పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. ఈరోజు 24-25లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ విద్యారంగానికి కేవలం 2.4 అంటే సగానికి సగం తగ్గించారు. ఎందుకు తగ్గించారు అంటే కేవలం ప్రైవేటు కాలేజీలు, కోచింగ్ సెంటర్లు వారు ఎక్స్ట్రాషన్ రాకెట్ అంటే దొంగదందా చేసుకోవడానికి, దోపిడీ దందా చేసుకోవడానికి ప్రభుత్వం వెనక నుండే ప్రోత్సహించింది. ఆ దందాలో కూడా
వారికి సంబంధించిన నాయకులు వారికి సంబంధించిన వాళ్ళే ఉండడమే ఇది గమనార్హం. ఒక విద్యార్థిని కాదు, దేశమంతటా నీట్ కానీ, యూపీఎస్సీ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ ఈ పరీక్షకి మన వాళ్ళు కోచింగ్ తీసుకున్నదంతకి దేశమంతా లెక్కేస్తే 1,32,000 కోట్ల రూపాయలు మనకు అవుతుంది. ఇది దేశ ప్రజలు ఖర్చు పెట్టేది. ఈ ఖర్చు చూస్తే మన విద్యా సంస్థకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దానికి సరి సమానంగా ఉంది. అంటే ఇదా మీరు చేస్తున్నది వికాస్ ఆర్ వినాశ? భారత్ కా వికాస్ కాదు, వాళ్ళు భారత్ కా వినాశ చేస్తున్నారనడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా?